పిల్లలు బాగున్నారా? మరి ఒక వీడియోతో మీ ముందుకి వచ్చాను. ఈ వీడియోలో సమితులు అనే అధ్యాయంలో అభ్యాసం 2.1 నుండి 5వ లెక్క నుంచి 8వ లెక్క వరకు సాధన విధానం నేను చెప్తూ ఉన్నాను. దీనికి ముందు ఒక చిన్న మాట. మీకులాగానే మీ మిత్రులు లేదా మీ తరగతి విద్యార్థులు ఈ వీడియో చూసి మీరు ఎట్లయితే నోట్స్లు రాసుకుంటూ చక్కగా అర్థం చేసుకుంటున్నారో వాళ్ళు కూడా మరి చూసి అర్థం చేసుకొని చక్కగా రాసుకునేలాగా ఈ వీడియోని వారికి కూడా షేర్ చేయండి. చేస్తారు కదా? మరి ఇప్పుడు లెక్కలోకి వెళ్దామా? రైట్, చూడండి. 5వ లెక్క, కింది సమితులను రోస్టర్ రూపంలో రాయండి. అంటే సమితులు ఇచ్చినప్పుడు ఆ సమితుల్ని మనం ఏం చేయాలంటే రోస్టర్ రూపంలో రాయాలి. రోస్టర్ రూపం అంటే ఏంటి? సమితిలో అన్ని మూలకాలు కనిపించే రకంగా ఉండాలి. ఏమేమి మూలకాలు ఉంటే అవన్నీ కూడా రాయాలి. ఆ విధంగా రాయమంటున్నాడు. సరే, దానిలో ఇప్పుడు మొదటి బిట్ చూడండి. B is equal to set of all x such that x అనేది 6 కంటే తక్కువైన సహజ సంఖ్య. ఇక్కడ 6 కంటే తక్కువ అయ్యేటువంటి సహజ సంఖ్యలు కావాలంట అన్నప్పుడు మరి సహజ సంఖ్యలు లాగా తక్కువ ఉండే ఏముంటాయి? 1, 2, 3, 4, 5 అంతే కదా? కాబట్టి దీనికి ఏమని రాస్తాము? B is equal to 1, 2, 3, 4, 5 రాస్తూ వాటిల్ని మరి ఫ్లవర్ బ్రాకెట్ మధ్య రాస్తాం. ఓకేనా? రెండవ ప్రశ్న, C is equal to set of all x such that x అనేది ఒక 2 అంకెల సహజ సంఖ్య మరియు 2 అంకెల మొత్తము 8. చూడండి, ఇప్పుడు దీనిలో C అనే దానిలో ఏముంది? ఇప్పుడు ఇక్కడ అంటే 2 అంకెల సహజ సంఖ్య ఉంది. 2 అంకెల సహజ సంఖ్య అంటే ఎక్కడి నుంచి మొదలవుతుంది? 10 నుంచి మొదలవుతుంది. 10 నుంచి ఎక్కడ దాకా? 99 దాకా కదా? 10 నుంచి 99 మధ్య ఉన్న అన్నీ కూడా 2 అంకెల సహజ సంఖ్యలే. మరి కానీ ఇంకా ఇక్కడ ఇంకొక నియమం కూడా చెప్తున్నాడు. ఎట్లా అంటున్నాడు? 2 అంకెల మొత్తము 8. 8 రకంగా మనం అంకెలు తీసుకోవాలంట. అంటే ఏమవుతుంది? దాన్ని చూడండి. 17 17 1 7 ఎంత అవుతుంది? 8 కదా? అట్లా ఇంకో ఉదాహరణ చెప్తాను, మిగిలిన మీరు చెప్పగలగాలి. 26 2 6 మొత్తం ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఈ విధంగా మనం అంకెలన్నీ రాసుకుంటూ వెళ్ళినట్లయితే అప్పుడు C సమితి కావలసింది వచ్చేస్తుంది. చూడండి, C is equal to ఫ్లవర్ బ్రాకెట్లో 17, 26, 35, 44, 53, 62, 71, 80 కదా? తర్వాత మూడవ ప్రశ్న, D is equal to set of all x such that x అనేది 60ని భాగించగల ఒక ప్రధాన సంఖ్య. 60ని భాగించగలిగినటువంటి ప్రధాన సంఖ్య అన్నప్పుడు 60ని భాగించే సంఖ్యలు ఏమవుతాయి అన్నప్పుడు మనం ఒక పని చేయొచ్చు. 60ని మనము 2 సంఖ్యల కారణాంకాల లబ్దంగా ఎన్ని విధాలు రాయొచ్చు అన్ని విధాలు రాద్దాం. అంటే 60ని 1 ఇంటూ 60, తర్వాత 2 ఇంటూ 30, తర్వాత 3 ఇంటూ 20,
తర్వాత 4 ఇంటూ 15, తర్వాత 5 ఇంటూ 12 అవునా. ఇవన్నీ రాశాం. ఇంకా మళ్ళీ అవన్నీ మళ్ళీ తిరగబెట్టి వస్తుంది. ఇట్లా రాసిన వాటిల్లో మీరు ప్రధాన సంఖ్యలు ఏంటో చూడండి. ప్రధాన సంఖ్య అంటే ఏంటి? ఇప్పుడు 2, 3, 5 ఇట్లాగా. ఇప్పుడు అటువంటి సంఖ్యలు అంటే ఆ సంఖ్య తప్ప 1 మరియు అదే సంఖ్య తప్ప వేరే సంఖ్యలు కారణాంకాలుగా లేకుండా ఉండేటువంటి సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అంటాం. అటువంటి సంఖ్యలు అవ్వాలంట. ఇక్కడ 60ని భాగించగలిగేటువంటి ప్రధాన సంఖ్యలు మరి ఏమవుతాయి? పరిశీలన చేసినట్లయితే 2, 3, 5. ఓకేనా? అనుకోవచ్చు 1 ఉంది కదా, 1 అనేది ఏది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. అలాగే 30, 10, 12 ఇవన్నీ కూడా సంయుక్త సంఖ్యలు. ప్రధాన సంఖ్యలుగా ఉండేవి ఏంటంటే 2, 3, 5 60ని భాగించేవి. తర్వాత 4వది ఈజ్ ఈక్వల్ టు సెట్ బెటర్ BETTER అనే పదంలోని మొత్తం అక్షరాలు, దీనిలో ఉండే అక్షరాలని కలిపి అది సమితి అవుతుందంట. మరి ఏమవుతుంది అంటే ఈజ్ ఈక్వల్ టు ఫ్లవర్ బ్రాకెట్ BETR BETR అంటే బి రాశాం, ఈ రాశాం, టీ రాశాం, మళ్ళీ ఇంకో టీ వచ్చేసరికి సమితిలో మూలకాలు రాసేటప్పుడు ఒకసారి మాత్రమే రాయాలి. అవునా? రెండోసారి రాయం, అందువల్ల ఇది రాయలేదు. తర్వాత ఈ రాసేసాం, మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఆర్ ఇక్కడ రాయలేదు కాబట్టి ఇక్కడ రాశాం. కాబట్టి ఇక్కడ 4 మూలకాలు మాత్రమే ఉంటాయి. ఏమేంటి? BETR. సరేనా? తర్వాత 6వ ప్రశ్న, కింది సమితులను సమితి నిర్మాణ రూపంలో రాయండి. ఇప్పుడు నిర్మాణ రూపంలో రాయాలి. కానీ నిర్మాణ రూపం ఉన్నప్పుడు ఇంతకు ముందు వీడియోలో మీకు చెప్పాను ఏంటంటే సమితి నిర్మాణ రూపము, రోస్టర్ రూపం అని. నిర్మాణ రూపం మనం ఫ్లవర్ బ్రాకెట్ పెట్టి ఎక్స్ పెట్టి సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ అని రాసి ఆ తర్వాత మూలకాల యొక్క ధర్మాన్ని రాయాలి కదా. ఇప్పుడు చూడండి, మొదటి బిట్టు బ్రాకెట్ 3, 6, 9, 12 ఇవే ఉన్నాయి. మరి ఇవి ఎటువంటి మూలకాలు? ఇవి ఈ విలువలు ఎట్లా ఉన్నాయి చూడండి. 3, 6, 9, 12 అంటే 3 యొక్క గుణిజాలు. 3 యొక్క గుణిజాలు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి కదా. కాబట్టి దీన్ని మనము సమితి నిర్మాణ రూపంలో ఎట్లా రాయొచ్చు అంటే ఇదిగోండి, సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 3 ఇంటూ n. 3 ఇంటూ n. n అనేది 5 కంటే తక్కువగా ఉండేటట్టుగా ఉంది. మరియు n అనేది సహజ సంఖ్యా సమితికి చెందింది. ఎందుకంటే ఇక్కడ 3 అన్నప్పుడు 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12. ఇక్కడ 1 2 3 4 అట్లా వస్తుంది. అయితే 4 వరకే, 3 4 12, 4 వరకే కాబట్టి 5 కంటే తక్కువ ఉండేటువంటి n విలువ. గత n విలువ ఏంటి? సహజ సంఖ్య అవుతుంది. ఇది సమితి నిర్మాణ రూపం. దీంతో పాటు ఇంకో రకంగా రాసుకోవచ్చు. చూడండి, సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 3 యొక్క గుణిజము మరియు ఎక్స్ లెస్ దాన్ 13 కంటే తక్కువ ఉండేటువంటి 3 యొక్క గుణిజాలు కదా. దీన్ని ఇక్కడ మనం ఇంకో రకంగా రాసుకోవచ్చు. ఏమంటే లెస్ దాన్ 13 అనే బదులు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 అని కూడా రాసుకోవచ్చు కదా. ఇంతకు ముందు వీడియోలో నేను అక్కడ సమితి నిర్మాణ రూపం చెప్పేటప్పుడు ఒక్క రకంగానే ఒక విధానంలోనే రాయాలి అనేటువంటి భ్రమపడవద్దు. ఆ సమయంలో రాసే సమయంలో మనకి ఏ విధంగా ఆలోచన వచ్చిందో
ఆ విధంగా అంటే దానిలో ఉన్న అర్థాన్ని మారకోకుండా మనము దానికి నిర్వచనం రాయగలిగితే, గుర్తుల్లో రాయగలిగితే సరిపోతుంది అన్నాను అవునా. కాబట్టి రాసే విధానము ఏకైకం కాదు, ఒక రకం కంటే ఎక్కువ సార్లు రాయవచ్చు. ఇక్కడ నేను 2 సార్లు 2 రకాలు రాశాను, నేను 2 రకాలు చూపించాను. కానీ ఇంకా ఇక్కడ చూపించింది కూడా రాయదు. ఎట్లాగా ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 అని కూడా రాసుకోవచ్చు. తర్వాత రెండవది సమితి 2, 4, 8, 16, 32. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే రెండేమో ఇక్కడ 1 2 ఇంటూ 1, ఇక్కడేమో 2 ఇంటూ 2, ఇదేమో 2 ఇంటూ 2 ఇంటూ 2. అంటే ఇక్కడ ఒకే 2 లబ్ధాలుగా ఉంటున్నాయి. అంటే 2 ఇక్కడ 2 స్క్వేరు, ఇది 2 క్యూబు, ఇది 2⁴, ఇది 2⁵. అంటే 2 యొక్క ఘాత రూపంలో ఉంటుందన్నమాట అవునా. కాబట్టి ఇది ఎట్లా రాయొచ్చు అంటే సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2n. 2n రూపంలో ఉంది. n అనేది 6 కంటే తక్కువైన సహజ సంఖ్య, 6 కంటే తక్కువ ఉండేది సహజ సంఖ్యగా మనం రాసుకుంటున్నాం. దీన్ని ఇంకో రకంగా చూడండి. సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2n. n అనేది 5 కంటే తక్కువ లేక సమానమైన సహజ సంఖ్య. ఇక్కడేమో ఖచ్చితంగా తక్కువ అంటున్నాను, ఇక్కడేమంటున్నాను నేను తక్కువ లేదంటే సమానంగా కూడా ఉండవచ్చు. చూసారా, ఇలా పై చెప్పాను అవునా. లెస్ దాన్ పెట్టుకోవచ్చు, లెస్ దాన్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ వచ్చేసరికి లెస్ దాన్ ఈక్వల్ టు. తర్వాత మూడవది 5, 25, 125, 625. మరి మూలకాలు మరి చూసినట్లయితే ఇక్కడ కూడా 5 5 ఇది 5 ఇంటూ 5 ఇంటూ 5 అంటే 5 యొక్క ఘాత రూపంలో ఉంటుందన్నమాట. ఇది 5, 5 స్క్వేరు, 5 క్యూబు, 5⁴ కదా. కాబట్టి సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 5⁴n. n అనేది 5 కంటే తక్కువైన సహజ సంఖ్య అవునా. ఎందుకంటే ఇక్కడ 5⁴ ఉంది కాబట్టి ఇక్కడ 5 కంటే తక్కువ అన్నారు. దీన్ని ఇంకో రకంగా ఇప్పుడు దీన్ని బట్టి మనం రాయొచ్చు. ఎట్లాగా సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 5⁴n. n అనేది 4 కంటే తక్కువ లేక సమానమైన సహజ సంఖ్య. తర్వాత 4 1 4 9 16 25 ఎక్సెట్రా 100. జాగ్రత్త గమనించండి. ఇది 1, ఇక్కడ 4, 2 ఇంటూ 2, 9, 3 ఇంటూ 3, ఇది 16 అంటే 4 ఇంటూ 4. అంటే ఏ సంఖ్య తీసుకుంటున్నాం అదే సంఖ్యతో హెచ్చవేస్తుంటే వస్తున్నాయి వరసగా. ఇక్కడ 1 తీసుకుని 2 సార్లు హెచ్చవేస్తే 2 తీసుకుని 2 సార్లు హెచ్చవేస్తే 3 తీసుకుని 2 సార్లు హెచ్చవేస్తే 3వ విలువ వస్తుంది. అంటే 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, అట్లాగా చివరి 100 వచ్చేసరికి 10 స్క్వేర్. అంటే అన్ని కూడా స్క్వేర్లు అంటే వర్గాలు కదా. దీన్ని ఎట్లా రాస్తాము చూడండి. సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది వర్గ సంఖ్య మరియు ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు 100. దీన్ని ఇంకో రకంగా చూడండి. సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు n స్క్వేర్. n స్క్వేర్ రూపం పెట్టేస్తున్నాను, అదే వర్గ రూపంలో పెట్టేస్తున్నాను. దీనిలో n గురించి రాస్తాం. n అనేది సహజ సంఖ్య సమితి చెందింది. అలాగే n అనేది 10 కంటే తక్కువ లేక సమానంగా ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా మనము రోస్టర్ రూపంలో ఇచ్చినప్పుడు సమితి నిర్మాణ రూపంలో రాయటం అనేది మనము బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మనము మరి ఇటువంటి సమస్యను సాధించడానికి లేదా రాయటానికి లేదా జవాబు చెప్పడానికి వీలుంటుంది. తర్వాత 7వ సమస్య, కింది సమితులలోని మూలకాలన్నింటినీ రోస్టర్ రూపంలో రాయండి. రోస్టర్ రూపంలో రాయాలంటాం. చూడండి, A is equal set of all x such that x అనేది 50 కంటే ఎక్కువ 100 కంటే తక్కువైన సహజ సంఖ్య. 50 కంటే ఎక్కువ ఉండాలి, 100 కంటే
తక్కువ ఉండాలి. అటువంటి సగటు సంఖ్యలు రాయాలి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్ 51, 52, 53 అట్లా రాసుకుంటూ వెళ్తాం. ఎక్కడ దాకా? ఇక్కడ 100 కంటే తక్కువ అన్నాడు. 100 సమానం కాకూడదు, 100 కంటే తక్కువ ఉండాలి. అంటే 99 దాకా, అంటే 98, 99 వరకే రాస్తాం కదా. ఇవన్నీ కూడా సహజ సంఖ్యలే. తర్వాత b ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ z. ఎక్స్ ఒక పూర్ణ సంఖ్య మరియు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4 అన్నప్పుడు మరి ఎక్స్ ఎంత అవుద్ది? √4. అంటే √4 విలువ ఎంత? +2 అవ్వచ్చు లేదా -2 అవ్వచ్చు. కాబట్టి b ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్ -2, -2. తర్వాత d ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ z. ఎక్స్ అనేది లాయల్ అనే పదములోని ఒక అక్షరం. ఈ పదములో అక్షరం ఉండాలంట. కాబట్టి డి అనే సమితి ఎట్లా ఉంటుంది? LOYAL అన్నప్పుడు ఇక్కడ ఎల్ రాశాం, ఓ రాశాం, వై రాశాం, ఏ రాశాం. మరి ఎల్ అనేది రెండోది, ఎల్ ఇక్కడ రాయం. ఎందుకంటే సమితిలో ఎల్ అనేది లేదంటే ఒక మూలకం అనేది ఒకసారి మాత్రమే రాస్తాం కదా. తర్వాత 8వ ప్రశ్న, రోస్టర్ రూపం నుండి సమితి నిర్మాణ రూపానికి జతపరచండి. ఇక్కడ జతపరచడం చూద్దాం. ఇక్కడ ఎడమ వైపు చూడండి, సమితి 1, 2, 3, 6. రెండవది సమితి 2, 3. మూడవది సమితి MATHEICS. నాలుగవది సమితి 1, 3, 5, 7, 9. ఇవి 4. మరి కుడి వైపును చూద్దాం. సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ప్రధాన సంఖ్య మరియు 6ని భాగిస్తుంది. బీబీ సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ దట్ ఎక్స్ అనేది 10 కంటే తక్కువైన బేసి సహజ సంఖ్య. సి సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది సహజ సంఖ్య మరియు 6ని భాగిస్తుంది. తర్వాత డి సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ దట్ ఎక్స్ అనేది మ్యాథమెటిక్స్ అనే పదములో ఒక అక్షరం. ఇవి జత చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1, 2, 3, 6 సమితి ఉంది. మరి ఇక్కడ దీనిలో ఇక్కడ మొదటి దానిలో సరికి సెట్ ఆఫ్ ఎక్స్ అనేది ప్రధాన సంఖ్య మరియు 6ని భాగిస్తుంది అంటున్నాడు. ప్రధాన సంఖ్య అవ్వాలి, కానీ ఇక్కడ సరికి ఇది ప్రధాన సంఖ్య కాదు కదా. అక్కడ 6 అనేది సంయుక్త సంఖ్య, అంటే ఇది కాదు, ఏ కాదు. సరే, సి దగ్గర రండి. సెట్ ఆఫ్ ఎక్స్ అనేది సహజ సంఖ్య మరియు 6ని భాగిస్తుంది. కాబట్టి 1 అనేది 6ని భాగిస్తుంది, 2 అనేది 6ని భాగిస్తుంది, 3 అనేది 6ని భాగిస్తుంది, 6 అనేది 6ని భాగిస్తుంది. కాబట్టి మొదటి దానికి సి అనేది జతపరచబడుతుంది. అవునా? తర్వాత సమితి 2, 3. ఇక్కడ 2, 3 ప్రధాన సంఖ్యలు. అవునా అన్నప్పుడు మరి ఇక్కడ మొదట చూసిందా చదివాం. సెట్ ఆఫ్ ఎక్స్ అనేది ప్రధాన సంఖ్య మరియు 6ని భాగిస్తుంది. అంటే 2 అనేది 6ని భాగిస్తుంది, 3 అనేది 6ని భాగిస్తుంది. 2 కూడా ప్రధాన సంఖ్యలు కాబట్టి 2 అనేది ఏతో జతపరచబడుతుంది. తర్వాత మూడవది MATHEICS అక్షరాలు, ఇవి మూలకాలు కలిగింది కాబట్టి వెంటనే మనం జత చేసేయచ్చు, డితో జత చేయొచ్చు. ఎందుకంటే దీనిలో మ్యాథమెటిక్స్ అనేటువంటి పదంలోని అక్షరాలు కదా. కాబట్టి ఇక్కడ 3వ దాన్ని డితో జత చేయొచ్చు. తర్వాత నాలుగవది 1, 3, 5, 7, 9. ఇవన్నీ సరిగ్గా ఇవి బేస్ సంఖ్యలు. బేస్ ఎక్కడ దాకునేవి? 9 దాకున్నాయి. 1, 3, 5, 7, 9. అంటే ఇక్కడ జాగ్రత్త చూసినట్లయితే బిలో 10 కంటే తక్కువైన బేస్ సగ సంఖ్యలు. 10 కంటే తక్కువ అన్నప్పుడు 9 వరకే కదా, సరిపోతుంది. అంటే 4 అనేది బితో జతపరచబడుతుంది. కాబట్టి ఇక్కడతో ఈ అభ్యాసం 2.1 అనేది పూర్తవుతుంది. మరి మరొక వీడియోలో వేరే విషయాలు మరికొన్ని మనం చర్చిద్దాం.